హే గాయ్స్, ఈ సీజన్లో నేను టేస్ట్ చేసిన ఫస్ట్ మ్యాంగో ఇదే అనమాట. సో ఈ మ్యాంగో పేరేంటనేది నాకు అస్సలు తెలియట్లేదు. చూడడానికి అయితే చిన్న బుడతలాగా ఉంది. అంటే ఇది బెనీష్ అయితే మనం కనుక్కోవచ్చు. దీంట్లో రకాలు ఉంటాయి కదా. సో రసాల్లో ఇది ఒక రసం అనమాట. నేనైతే ఇది టేస్ట్ చేశాను. మీరు ఏ మ్యాంగో టేస్ట్ చేశారో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ లాస్ట్ వీడియోలో నన్ను అడిగారు మీ బేబీకి ఎలా ఉంది, మీకు ఎలా ఉంది అని చెప్పేసి అని. సో అదైతే ఇన్ఫెక్షన్ అయితే తగ్గిపోయిందండి. ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. సో డాక్టర్ అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారంటే ఈ సమ్మర్కి కంపల్సరీగా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం చాలా కామన్. సో దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఒక సిరప్ అండ్ అలానే ఒక పౌడర్ ఇచ్చున్నారు. సో సేమ్ నాకు ఒక టాబ్లెట్స్ ఇచ్చేసి సేమ్ పౌడర్ బేబీకి నాకు సేమ్ పౌడర్ ఇచ్చారు. సో అప్లై చేసుకొని తగ్గిపోతుందని చెప్పారు. సో ఇప్పుడైతే బేబీకి అది 1 టైం యూజ్ చేయగానే చాలా క్యూర్ అయిపోయింది. అండ్ నాకు కూడా మ్యాక్సిమం తగ్గిపోయిందనే చెప్పాలి. అండ్ లైట్గా అక్కడక్కడ ఉంది అనమాట. సో అవి కూడా ఒక 2 డేస్లో తగ్గిపోతాయి. అండ్ మీరైతే ఈ సమ్మర్కి చాలా కేర్గా ఉండండి. స్కిన్ అయితే ట్యాన్ అవ్వకుండా అలానే హీట్ పింపుల్స్ రాకుండా అయితే చూసుకోండి. అండ్ మ్యాంగోస్ కూడా ఇప్పుడైతే వస్తూ ఉన్నాయి. సో నాకైతే ఈ ఫస్ట్ మ్యాంగో ఇదే దొరికిందనమాట. ఇంకా బేనిషాలు ఇవన్నీ అయితే ఏం పెద్దగా ఏమి నాకు మార్కెట్లో ఏం కనిపించలేదు. కానీ అవి మార్కెట్లో కనిపించా కూడా ఓన్లీ అవన్నీ కూడా కెమికల్స్ వేసి పండించినవి ఉన్నాయన్నమాట. సో కెమికల్ వేసి పండించినవి తీసుకొని తినడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి నేనైతే సజెస్ట్ చేయటం లేదు, మీరు తీసుకోండి అని. అలాగే నేను కూడా ఎలాంటిది పర్చేస్ చేయలేదు. ఇది కూడా మీరు అనుకోవచ్చు ఇది కూడా మ్యాంగో కెమికల్ వేసిందే కదండి. ఇది వచ్చేసి కెమికల్ వేసింది కాదు. నేను నేరుగా వెళ్ళి చెట్టు నుంచి తెంపుకొని వచ్చిన కాయలు అనమాట. ఒక 10-15 కాయస్ ఉన్నాయి. అవి మాత్రం నేను ఇంట్లోనే ఎలాంటి కెమికల్ లేకుండా మూత పెట్టి మాగిచ్చినవి మాత్రం నేను తింటూ ఉన్నాను. సో మీరు కూడా మ్యాక్సిమం చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చిన పండ్లు తినడానికే ట్రై చేయండి. అవి బేనిషాలు కానీ రకాలు కానీ ఏ మ్యాంగోస్ అయినా కూడా బయట మ్యాక్సిమం కొనడం తగ్గించండి.